నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. గురువు గారు, ముందు వీడియోలో మనం ఎన్నో పితృదోషాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు వంశ పితృదోషం అంటే ఏంటి, అది ఎవరికి కలుగుతుంది, అసలు దాన్ని ఎలా పోగొట్టుకోవాలో వివరించండి గురువు గారు. చాలా మందికి ఈ విషయం గురించి తెలియదమ్మా. వంశ పితృదోషము అనేది ఒక ప్రత్యేకమైన పితృదోషం. ఇది కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ సఖ్యతను బట్టి మాత్రమే ఈ పితృదోషం అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోయినాక కుటుంబాలంటే ఎవరి పెళ్లిళ్ళు వాళ్ళకు అయిపోయాయి, ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుందాము, ఆస్తిపాస్తులన్నీ తప్పకాలు అయిపోయాయి. అలాంటప్పుడు అన్నయ్య ఒక ఊర్లో, తమ్ముడు ఒక ఊర్లో వేరువేరుగా విడిపోయి ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు ఒకటే వంశం, ఒకటే ఇల్లు కదా, విడిపోయి ఉన్నారు. అన్నయ్య అక్కడ పెద్ద కొడుకే చెయ్యాలి పిండ ప్రదానాలు, నేను చేయాల్సిన అవసరం లేదు, మా అన్నయ్య ఉన్నప్పుడు నేను ఎందుకు చేస్తా అని ఇక్కడ తమ్ముడు అనుకోవడానికి లేదు. అలానే మా తమ్ముడు చేసుకుంటాడు, నాకు సంబంధం లేదు, నేను చెయ్యను అని ఇక్కడ అన్నయ్య అనుకోవడానికి లేదు. సాధారణంగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటే, అన్నయ్య చేస్తూ ఉంటే తమ్ముడు అన్నయ్య చేసే కార్యానికి సహాయంగా ఉండాలి. అర్థమైందా? కానీ వీళ్ళిద్దరూ విడిపోయి వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ రోజున తల్లిదైనా తండ్రిదైనా, ఎవరి తద్దినమైనా, ఎవరి మాసికమైనా, ఎవరి పక్షమైనా ఖచ్చితంగా తద్దినాలు ఎవరికి వాళ్ళు విడిగా పెట్టుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఇలా పెట్టకపోతే ఈ వంశాన్ని పితృదేవతలు శపిస్తారు. అప్పుడు వచ్చేటటువంటి దోషమే వంశ పితృదోషం అంటారు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఎక్కడైతే అన్నదమ్ములు చీలిపోయారో అక్కడి నుంచి వాళ్ళ రాబోయే జనరేషన్స్, వాళ్ళ పిల్లలు కూడా చీలుకుంటూ పోయి చివరికి వాళ్ళ వంశంలో ఒక ఆడపిల్ల పుడుతుంది. ఇంతమంది పుణ్యం అంతా కలిసి అసలు సంతానమే లేకుండా ఉండకూడదు కాబట్టి ఇంతమంది పుణ్యం అంతా కలిసి ఒక్క ఆడపిల్ల పుడుతుంది. ఈ ఆడపిల్ల వేరే వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చెందడం కొరకు వెళ్ళిపోతుంది. వీళ్ళ వంశం ఇక్కడితో ఆగిపోతుంది. దీన్ని వంశ పితృదోషం అంటారు. అందుకే ఖచ్చితంగా తల్లిదండ్రులు మరణించిన తర్వాత అన్నదమ్ములందరూ మరియు అక్క చెల్లెళ్ళకు కూడా ఈ వంశ పితృదోషం అంటుతుంది. ఒకవేళ అన్నదమ్ములు పిండ ప్రదానాలు ఆ సమయానికి పెట్టినా పెట్టకపోయినా, అక్క చెల్లెళ్ళు అంటే ఆ ఇంట్లో పుట్టినటువంటి ఆడవాళ్ళు మాకు పెళ్ళి అయిపోయింది, మా వంశం కాదు కదా అని అనుకోవడానికి లేదు. వీళ్ళు ఖచ్చితంగా కూతురు యొక్క కొడుకుకు అర్హత ఉంటుంది. ఆ కొడుకుతో కనీసం బియ్యం, పప్పు, ఉప్పులు, కూరగాయలు తల్లిదండ్రుల పేర్లు చెప్పి బ్రాహ్మణుడికి, తర్వాత వేరే వాళ్ళకు సంకల్పం చెప్పి బియ్యాలు ఇచ్చుకోవడం అలాంటివి చేయాలి. అలానే ఒక 10 మందికి కనీసం పేదవాళ్లకు తల్లిదండ్రుల పేర్లు చెప్పి కడుపు నిండా అన్నం పెట్టి, ఈ పుణ్యఫలం ఏదైతే ఉందో ఇది మా తల్లిదండ్రులకు చేరాలి, మా పితృదేవతలకు చేరాలి అని నమస్కారం చేయాలి. అలా ఆడవాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. చాలా మంది ఇది ఎక్కడ మిస్కమ్యూనికేట్ అయిందో నాకు తెలియదమ్మా. చాలా మంది ఆడవాళ్లకు ఈ బాధ్యత లేదు, ఆడవాళ్ళు చేయకూడదు అని అంటారు. లేదు, ఆడవాళ్లకు కూడా బాధ్యత ఉంది. కాకపోతే వాళ్ళు చేతుల ద్వారా పిండ ప్రదానాలు, వాళ్ళు చేతుల ద్వారా తర్పణాలు, ఇట్లాంటి తర్పణాలు ఆడవాళ్ళు కూడా విడిపించవచ్చు. ధర్మోదకాలు, తర్పణాలు ఆడవాళ్ళు కూడా చేయవచ్చు. ఒక పిండ ప్రదానాలు, హోమాలు ఆడవాళ్ళకు ప్రత్యేకంగా చేసే అధికారం లేదు. కాబట్టి ఆడవాళ్లకు కొడుకుంటే ఆ కొడుకుతో అన్న చేయించాలి. లేని పక్షంలో ఒక బ్రాహ్మణుడికి ఆ బాధ్యత అప్పచెప్పి, నా స్థానంలో నేను చేయలేను కాబట్టి నా స్థానంలో మీరుండి చేయండి అని ఒక బ్రాహ్మణుని నియమించి అతనితో చేయించాలి. ఈ బాధ్యత ఆడవాళ్ళకు ఉంది. ఆడవాళ్ళను ఎప్పుడు కూడా శాస్త్రంలో తీసేయలేదు. శాస్త్రం వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. పురుషునికి ఎంత సమానమైన హక్కు ఉందో స్త్రీలకు అంతే సమానమైన హక్కు ఉంది. కొన్ని మిస్కమ్యూనికేషన్స్, అది వేరే వేరే బ్రాహ్మణులు చెప్పడంలో ఒక రకంగా అర్థమైందా లేదా వాళ్ళు చెప్పడంలో సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయారో నాకు తెలియదు. కానీ
ఖచ్చితంగా ఇద్దరికి సమానమైన బాధ్యతలు ఉంటాయి. వంశంలో పుట్టినటువంటి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా తల్లిదండ్రుల మరణించినటువంటి రోజున సంవత్సరంలో 2 సార్లు అమ్మ, ఒక్కసారి కాదు, తల్లైనా తండ్రైనా వాళ్ళు ఏ రోజైతే మరణించారో ఖచ్చితంగా ఆ రోజున, ఆ డేట్ రోజున, అంటే ఆ మరణించినటువంటి తిథి ఉంటుందమ్మా, ఆ తిథి రోజున ఖచ్చితంగా వీళ్ళు తద్దినాలు పెట్టాల్సిందే. అందరూ కలిసి ఒకే చోట పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా కలవకుండా మానసికంగా ఇంటర్నల్ గా గొడవలయ్యి మాకు మాటలు లేవండి అని అనుకుంటే ఎవరిది వాళ్ళు పెట్టుకోవాల్సిందే. ఎవరిది వాళ్ళు అప్పుడు పెట్టుకోవాల్సిందే. కొంతమంది తల్లిదండ్రులు చనిపోయినాక ఆస్తులు పనిచేసుకున్నాక ఇక మీకు మాకు జీవితంలో మేము మీ ముఖాలు చూడం, మీరు మా ముఖాలు చూడొద్దు అని మాటలే లేకుండా ఉంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవరు పిండ ప్రదానాలు, ఎవరి తద్దినాలు వాళ్ళ ఇంట్లో చేసుకోవాల్సిందే. అలా చెయ్యకపోతే వంశ పితృదోషం అంటుతుంది. ఈ పితృదోషాల వల్ల వాళ్ళ వంశము అభివృద్ధి చెందదు ఎట్టి పరిస్థితుల్లో. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది. ఏంటి అంటే సంవత్సరంలో 2 సార్లు పితృకార్యాలు చేయాలి. 1 మరణించినటువంటి తిథి, 2 మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో చేసేటటువంటిది. చాలా మంది ఓన్లీ పితృపక్షాల్లో మాత్రమే చేస్తారు, మరణించినటువంటి తిథి రోజున చెయ్యరు. కానీ మహాలయ పక్షాలు వేరు, తద్దినం వేరు. మరణించినటువంటి రోజున చేసేటటువంటి కార్యాన్ని తద్దినము అని అంటారు. ఈ మహాలయ పక్షాల్లో చేసేటటువంటి దాన్ని పితృపక్షాలు, మహాలయ పక్షము అని అంటారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. అది చేయకపోయినా ఇది చేయకపోయినా ఖచ్చితంగా వంశపితృ దోషం అంటుంది. ఖచ్చితంగా సంవత్సరంలో 2 సార్లు ఇవి చేయాల్సిందే. నిష్ణాత కలిగినటువంటి ఒక బ్రాహ్మణ్ణి తెలుసుకొని, విషయాలు వివరాలు అన్నీ తెలుసుకొని ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే తద్దినంలో పిండం పెట్టాల్సి వస్తుంది. మహాలయ పక్షాల్లో కూడా పిండం పెట్టాలి. కానీ కొంతమంది కేవలం బియ్యము, పప్పు, ఉప్పు ఇవి మాత్రమే ఇచ్చుకుంటూ ఉంటారు. అది కూడా శాస్త్ర ప్రకారంగా ఇవ్వరు. శాస్త్రంలో ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులో ఇవ్వకపోగా కొన్ని పెట్టకూడనటువంటి వస్తువులు కూడా పెడతారు. అంటే పాపం వాళ్ళకు తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ ఆ వస్తువులను పెట్టకూడదు. మాంసాహారం అనేది ఖచ్చితంగా పెట్టకూడదు. కానీ చాలా మంది ఒక నానిడి, అంటే బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏవైతే ఇష్టంగా తినేది వాళ్ళో వాటినే నైవేద్యంగా పెట్టాలి అని కొంతమంది విశ్వాసంగా మాట్లాడినటువంటి మాటలను మాత్రమే దృష్టిలో తీసుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇది పెద్ద దోషం అమ్మా, ఇది ఇట్లా చేయకూడదు. కొంతమంది మద్యం పెడతారు. నేను కొన్ని ఇళ్ళల్లో నేను చూశాను, వాళ్ళ ఫోటో ముందర ఇంత మందు బాటలు తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. కొంతమంది నాన్ వెజ్ వండి తీసుకుంటారు. మా నాన్నగారికి బ్రతుకున్నప్పుడు మందు ఖచ్చితంగా రోజు తాగేవారండి. అందుకని మా నాన్నగారి పేరు చెప్పి అది పెట్టుకొని దాన్నే ప్రసాదంగా వీడి తాగుతాడు. అది ఎంత పితృదోషం అంటే వాళ్ళకి పెట్టకూడదు అంటారా? వాళ్ళు దేవతలు, దేవుళ్ళతో సమానం అంటారు. దేవుళ్ళతో సమానం కాదు, వాళ్ళు దేవతలే. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు రారు ఇక్కడికి. ఫోటోలో ఉండి దీపం పెడతాం కదా, ఆ దీపం పెట్టినప్పుడు ఆ దీపంలోనే, ఇప్పుడంటే ఫోటోలు ఉన్నాయి, వెనుకడ కాలంలో ఫోటోలు ఎక్కడ ఉన్నాయి? వెనుకడ ఫోటోలు లేవు. అలాంటి సమయంలో మరి తద్దినాలు ఈ పక్షాలోని వేటికి ఇచ్చేవాళ్ళు? దీపం. దీపం లోపల ఉండే వెలుగే ఆత్మశక్తి, అది దేవతా శక్తి. దానికి పితృదేవతలు అని ప్రత్యేకంగా ఒక సెక్షనే ఉంది. ఆ దేవతలు వస్తారు. ఆ దేవతలు వచ్చినప్పుడు ఆ దేవతలకు అన్నము, పప్పు, నూనె, కూరగాయలు, ఈ పదార్థములు, పండ్లు, ఆకుకూరలు, వీటిని మాత్రమే పితృదేవతలు వాళ్ళకు సమర్పించాలి. అయితే వీళ్ళకు మనం బాధ్యతను అప్పచెప్తాం. ఏమని? ఇవి సమర్పిస్తూ పితృ, పితామహ, ప్రపితామహ, తండ్రి, తాత, ముత్తాత, ఈ ముగ్గురి ఆత్మలు ఏ లోకంలో ఉన్నా ఎందుకంటే ఈ దేహంతో మనకు రిలేషన్. ఈ దేహం బుగ్గి బూడిదైపోయింది. మరి అప్పటి వరకు ఈ దేహాన్ని ఆశ్రయించుకొని ఈ దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ ఇంకో చోట ఎక్కడో పుట్టుంటుంది, లేదా స్వర్గమో నరకమో, ఏ లోకంలో ఉందో, ఎలాంటి శిక్షలు అనుభవిస్తుందో, లేదా ఎలాంటి సుఖాలను అనుభవిస్తుందో, ఏ జన్మ ఎత్తిందో
మరణించిన తర్వాత ఈ ఆత్మ మనిషిగా పుట్టిందా, వేరే జంతువుగా పుట్టిందా, పక్షిగా పుట్టిందా మనకేం తెలుస్తుంది? కాబట్టి ఇప్పుడు ఈ మహాలయ పక్షాల్లో కానీ తద్దినం రోజున కానీ సూర్యచంద్రులకు, పంచభూతములకు, పితృదేవతలకు వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ లాగా అనమాట. ఈ పితృదేవతలు ఏం చేస్తారు అంటే అగ్నిహోత్రము, ఆవు, పితృదేవతలు, సూర్యుడు, ఇవన్నీ పంచభూతములు, ధనుంజయాది వాయువులు వీళ్ళందరూ సాక్ష్యం. వీళ్ళే ఏం చేస్తారు అంటే తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ఇక్కడ మనం పెట్టినటువంటి పదార్థములు ఏవైతే ఉంటాయో వీటిని ఈ ఆత్మ ఏ లోకంలో ఉన్నా, ఏ జన్మ ఉన్నా ఆ జన్మలో లేదా ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్లకు అందే విధంగా ఈ దేవతలు చేరుస్తారు. ఒకవేళ అలాంటి సమయమున మందు కానీ, మద్యము కానీ, మాంసము కానీ ఇట్లాంటివి పెడితే ఆ దేవతలు పెట్టినవి తీసుకోకపోగా ఈ వంశము బాగుపడకూడదు, ఇలాంటి దుశ్చర్యలు ఇలాంటివి చేసినందుకు ఈ వంశము బాగుపడకూడదు, నిరంతరం రోగాలతోని కష్టాలతోని అనుభవించండి అని ఆ పితృదేవతలు శపించి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మనం చూస్తుంటాం గురువుగారు, ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పెడుతూనే ఉంటారు. నేను చెప్తుంది అదే తల్లి. ఇక్కడ లౌకిక పరమైనటువంటి దృష్టితో చూస్తే దోషం ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక్కడ లౌకిక పరంగా చూడకూడదు. వాళ్ళు దేవతలు. దేవతలు అన్నప్పుడు దేవతలకు ఎలా ట్రీట్ చేయాలో అలానే చెయ్యాలి. పితరులు వేరు, పితృదేవతలు వేరు. చనిపోయినటువంటి వాళ్ళను పితరుడు అంటారు, వీళ్ళను పితృదేవతలు అని అంటారు. ఈ దేవతలు ఈ పితరులు ఏ లోకంలో ఉన్నా వాళ్లకు కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా అందిస్తారనమాట. నీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, నువ్వు ఇండియాలో ఉన్నావు, నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీ కొడుక్కి డబ్బులు కావాలి. ఇక్కడ నీవు ఇండియన్ కరెన్సీ, ఈ దేశంలో చెల్లుబాటు అయ్యేటటువంటి కరెన్సీని వెస్ట్రన్ యూనియన్ వాళ్ళకి ఇస్తావు. ఈ వెస్ట్రన్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ దేశంలో నీ కొడుకుకు చెల్లుబాటు అయ్యేటటువంటి డబ్బులని ఈ దేశంలో నీ కరెన్సీ తీసుకొని ఆ దేశంలో చెల్లుబాటు అయ్యేటటువంటి డాలర్స్ ఇస్తారు. అవునా కాదు? ఇదే ఇండియన్ కరెన్సీ అమెరికాలో ఇస్తే చెల్లుబాటు అవుతుందా? అవ్వదు. సో ఇప్పుడు నీ కొడుక్కి నీకు మధ్యలో ఉన్నటువంటి వెస్టర్న్ యూనియన్ అనేటటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు మార్పిడి చేశారా లేదా? అలానే ఇక్కడ పితృదేవతలు అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ పితృదేవతలు ఏం చేస్తారు, నీవు తండ్రి, తాత, ముత్తాత అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఆత్మశక్తులు వీళ్ళు ఏ లోకంలో ఉన్నా, ఏ జన్మగా ఉన్నా, ఇక్కడ నువ్వు తద్దినాలు, పిండ ప్రదానాలు, పితృకార్యాలు చేస్తే ఈ చేసినవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు, పితృదేవతలు తీసుకుంటారు. తీసుకొని ఈ ఆత్మ ఏ లోకంలో ఉన్నా, ఏ జన్మలో ఉన్నా ఆ జన్మలో వాళ్లకు కావలసినటువంటిది లేదా ఆ లోకంలో వాళ్లకు కావలసినటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మార్చిస్తారన్నమాట. అందుకే వీళ్ళని పితృదేవతలు అని అంటారు. ఈ దేవతల అనుగ్రహం ఉంటేనే ఆ లోకంలో ఉన్న తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు, ఈ లోకంలో ఉన్న పిల్లలు సుఖంగా ఉంటారు. వీళ్లకు మనం అపచారం చేస్తే వీళ్ళ శాప ప్రభావం వల్ల ఇద్దరికి నష్టాలు కలుగుతాయి. ఇద్దరు ఊర్ధ్వగతులు, ఉత్తమ గతులను పొందకుండా ఇంకా ఇంకా అధోగతులను పొందడం జరుగుతుంది. ఈ చిన్న లాజిక్ తెలుసుకోండి. పితరులు వేరు, పితృదేవతలు వేరు. అందుకని పితృదేవతలకు మనము చక్కగా శాస్త్రంలో ఏవేవైతే చెప్పిందో దాని ప్రకారంగానే చేసుకోవాలి. ఓకే గురువు గారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డైరెక్ట్గా మీరు గురువు గారితో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ గురువు గారు.